అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. ఇప్పుడు వరకు శ్రీలీలతో చాలా మంది హీరోలు యాక్ట్ చేశారు కదా, ఇది మాత్రం మహేష్ బాబుతో కాంబినేషను నా భూతో నా భవిష్యత్ అనమాట. డ్యాన్స్ వేసింది బాబు శ్రీలీల, వంపులు సంపులు అబ్బో సోళ్ళకి చచ్చిపోయాం. ఇప్పుడు వెళ్ళి బెడ్షీట్లు మూత కొట్టుకుని రాగా పడుకోవాలా. మహేష్ బాబు ఇప్పుడు వరకు చూడలే కదా, షార్ట్ లుంగి లాగుద్ది, ఆ షార్ట్ సీన్ అయితే బాబోయ్ సూపర్ సూపర్ సూపర్. మహేష్ బాబు సంక్రాంతి 2 రోజులు ముందే తీసుకొచ్చాడు, ఈ సంక్రాంతి అలా కొనసాగించాలి. సినిమా అయితే సూపర్ హిట్. లాగ్ అన్నాడంటే లాగి పెడితే తెంగితా, అర్థమైందా? నువ్వు చూసావా సినిమా? చెప్పినా నేను చూసా కదా, నేను చెప్తున్నా కదా, లాగేంది సూపర్ ఉంది సినిమా. చెప్పు ఇంకా. శ్రీలీల సూపర్ చేసింది అయ్యా బాబు, ఇప్పుడు వరకు ఏ హీరో కూడా సరిపోలే. మహేష్ బాబు శ్రీలీల అదుర్సు కాంబినేషన్. స్టోరీ అయితే సూపర్ ఉంది, అమ్మ సెంటిమెంట్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. చూడండి, చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు సినిమా. మధ్యలో ఒక మందు సిట్టింగ్ ఉంటది బాసు, దాంట్లో మహేష్ బాబు డాన్స్ చేస్తాడు బాబు, సూపర్ ఉంటది. కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే సట్లు సీట్లు మడతపెట్టి విజిల్సే విజిల్స్. ఇగో అందరికీ చెప్తున్నా, వెళ్ళేటప్పుడు పేపర్లు చింపుకుని పొండి, ఎందుకంటే మహేష్ బాబు మామూలుగా చేయలేదు అసలు, ఇప్పుడు వరకు ఎప్పుడూ చేయలేదు. కొత్త మహేష్ బాబు మీరు అందరూ చూడబోతున్నారు. ప్రతి సాంగ్ లో డాన్స్ చేశాడు. గెస్ట్ అపీరియన్సా? ఆయనే గెస్ట్ అపీరియన్స్, మళ్ళీ ఆయన సినిమాలో ఇంక మళ్ళీ గెస్ట్ అపీరియన్సా? ఇగో భయ్యా, సినిమాలో ఒక 6 క్యారెక్టర్లు ఉంటాయి, 6 క్యారెక్టర్లు దూసుకుని వెళ్ళిపోయింది అంతే. అమ్మ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ చేశాడు. త్రివిక్రమ్ గారు అయితే సూపరు. ఆయన జేబులో చేయి పెట్టుకునే ఒక ఇది ఉంటుంది కదా, దీనికైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని పోవచ్చు. సినిమా అయితే సూపర్, రేటింగ్ అయితే 5కి 5. ఈ సంక్రాంతికి మహేష్ బాబు సూపర్. చాలా బాగా చూడండి ఎట్లా తప్పుకుంటూ వెళ్తుంది. అది మహేష్ బాబు కల్టీ చూపిస్తాం. జై మహేష్ బాబు, జై బాబు. ఇది అనిపించింది, అప్సెట్ అనిపించింది. సెకండ్ హాఫ్లో మంచి కంప్లీట్ కవర్ చేసేసారు, చాలా బాగుంది, నడుస్తుంది పిక్చర్. యాక్చువల్లీ దాంట్లో అది ఇది కంపేర్ చేయడానికి లేదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ, బాగుంది సినిమా. త్రివిక్రమ్ మార్క్ కనిపించింది, మదర్ సెంటిమెంట్ అంతా బాగుంది. ఇంటర్వెల్ వరకు మదర్ సెంటిమెంట్ ఏదో ఎక్కువైనట్టు అనిపించింది కాస్త, బట్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం త్రివిక్రమ్ మార్క్ అనిపించింది, చాలా బాగుంది. ఫైనల్ వచ్చారు, బాగుంది మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డాన్సెస్ మాత్రం చాలా ఇరగదీసిండ్రు. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. త్రివిక్రమ్ పెన్ను బదులు పెన్సిల్ ఆడితే బాగుంది. సూపర్ మూవీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు నుంచి. డాన్స్, యాక్టింగ్ అయితే అమేజింగ్ యాక్టింగ్, డాన్స్ సూపర్, హీరోయిన్ డాన్స్ కూడా సూపర్, అందరు బాగా చేసింది. శ్రీలీల బాగా చేసింది. లుక్స్ కోసం వచ్చిన అనేటట్టుంది. ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్, గవర్నమెంట్స్ ఏమి అన్న వేసిన కుర్చీ మడత పెట్టినట్టు వేసిండు అన్న బాబు. అసలు ఎవరైనా అడగండి బ్రో, కుర్చీ మడత పెట్టి అసలు ఏమన్నా వేసిండు అన్న మహేష్ అన్న. అసలు ఏనాడు వేయలే అన్న 20 years కెరియర్లో, 25 years అవుతుంది. పాజిటివ్ అన్న. ఓకే భయ్య. ఫ్లాప్ అజ్ఞాతవాసి పార్ట్ చాలా బాగుంది.
మహేష్ బాబు యాక్టింగ్ మీద కాకుండా కొంచెం డైరెక్షన్ బాగుంది సూపర్ బాగుంది బాబు బద్దలు కొట్టేశాడన్న. అజ్ఞాతవాసి అన్న. ఫ్లాప్ ఈ టాక్స్ మనం చెప్పలేం కానీ సెకండ్ హాఫ్ బాగా ఎంటర్టైన్ అవుతాము. ఓకే కానీ అది వాళ్ళందరూ చెప్తున్నట్టు జై బాబు కాదనలేదు, ఖచ్చితంగా మహేష్ బాబు టాప్ లెవెల్ టాప్ నాచ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చెప్పలేం సార్, ఎందుకంటే నేను హనుమాన్ చూడలేదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ హనుమాన్ గురించి చాలా ఎక్సైట్ అయిపోయి ఇక్కడ పొర్లు దండాలు కూడా పెట్టారు. మరి నాకు తెలియదు, మరి ఇప్పుడు ఇది బెస్ట్ విన్నరా అంటే చెప్పలేము. ఈ సినిమా ఎలా ఉందంటే చెప్తాను అంతే. నేనేం ప్రొడ్యూసర్ కాదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏం చెప్తాం భయ్యా, రొటీన్ ఏం అంటే ఇటువంటి మదర్ సెంటిమెంట్ మూవీస్ రాలేదు, అది చెప్తాను నేను. ఫస్ట్ హాఫ్ డ్రాగింగ్ అండి. ఫస్ట్ హాఫ్ అంటే నాకు అనిపించింది, బేసిక్గా నాది కూడా తప్పై ఉండొచ్చు, శ్రీలీల ఆ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వలేదు. డైరెక్షన్ అదే చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ టు బి ఫ్రాంక్ నాకు నచ్చలేదు సార్. సెకండ్ బాగుంది, అది బాగుంది. మహేష్ బాబు గారు టాప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అంటే నేనంటూ అంతే అంతే. ఒక్కటి బాగుంది కానీ యాక్టింగ్ మాస్ మూమెంట్స్ ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ లేదు, మొత్తం సాగదీయడమే ఉంది. శ్రీలీల 3 సినిమాల నుంచి ఒకటే డాన్స్ చేస్తుంది, ఇంట్లో కొంచెం బాగా చేసింది కానీ సేమ్ డాన్సులు చేసింది, ఏం లేదు. జస్ట్ డాన్సుల కోసం ఉంది. స్టోరీ రొటీన్ అంటే ఓకే కానీ సరిగా ఎమోషన్స్ ఏం లేవు, సరిగా లేదు. సినిమా బాగాలేదు, కామెడీ కూడా లేదు. మహేష్ బాబు యాక్టింగ్ ఒక్కటి బాగుండే, డిఫరెంట్గా ఉండే స్లాంగ్. పోతుందన్న హనుమాన్ తొక్కేసింది. త్రివిక్రమ్ ఉన్నాడు, ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అది అయితే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది కానీ అదైతే మామూలు లేదు. పిచ్చ పీక్స్ అసలు ఇచ్చి పడేసింది. లేదు లేదు, వేరే ఒక ఉన్నారు పెద్ద. లాస్ట్ 45 minutes నాగవంశి చెప్పిండు కదా, మామూలు లేదు అంతే. సూపర్. చింపేశాడన్న. ఏం లేదు గుడ్ గుడ్. ఎవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్.